మాట వివాహ కార్యక్రమం పెళ్లి కార్యక్రమాన్ని వేణుకుమారుడికి వివాహం జరుగుతున్నది. కనుక అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలండి. అయితే అప్పుడు అమ్మవారు రేణుకుమారుడు తల్లి ఇప్పుడు మాతా పరమేశ్వరాలు. అయితే జొన్నవారు పెళ్లి కుమారుడు పెద్దపడ్డాడుతున్నాడు. 6 అడుగులు అందగాడు. చూడండి, నుంచి చూస్తున్నాడు. ఎటు ఉరుగుతాడో తెలవదు, ఎటు పడతాడో తెలవదు. ఇప్పుడు మాతమ్మ పడతాడో మామే పడతాడో కూడా తెలవకుండా ఉంటాడు పెళ్లి కొడుకు. చూడండి, అందరూ చూడండి, పెద్ద ఆడిపోతున్నారు. జొన్నవారు పెళ్లి కొడుకు 6 అడుగులు అందగాడు. అయితే కాళ్ళు చేతులు అయితే మాతా పరమేశ్వరాలకి ఇవాళ జవదగ్ర మొహాన్ని తగిన వరుడు కనుక మనందరం కూడా అమ్మవారి సమక్షంలో జొన్నవారు కొలిసేటువంటి అంగమ్మ తల్లి గుడి దగ్గర వారిద్దరికి వివాహం జరుపుకుంటున్నాం. కనుక అమ్మవారు వేణుకుమారమ్మ జవదగ్ర మహాన్ని కూర్చున్నారు కనుక పెద్దలు వధువులుగా వచ్చి ధాన్యాదివనం అంటే వారబోయాలి. ధాన్యం వారబోయితే రావాల్సిందిగా మనం చేస్తున్నామండి. ఇప్పుడు మనం పెళ్లి చేసేటప్పుడు ఎంతగానో ఉంటాయి. మరి మీరు రాస్తున్నారో 10 మందిలో తెలవాలి. మాకు ఇద్దరు వచ్చి కాలికాడి కళ్యాణాలు చేయాలి. పెళ్లి కుమారుడికి మీరు రావాలండి. వధువుల్లో సుత్తము మృక్కిన వరమీరి వేల్పు మోహరమున దానెక్కిన బాలని గుర్రము గక్కుల విడువంగా వల్ల గతదాసముద్రం మనం అందరూ చదువుకున్నాం. ఇది అక్కల సమయం. కానీ అందరూ వచ్చి అమ్మవారిని ఆశీర్వదించాలి. రండి, దంపతులు రండి, ఒడ్డు పోయాలి, ఒట్టు పెట్టాలి, అక్షంతలు వేయాలి, దీనిచ్చాలి. మనం రెండు ఎకరాలు యాసకాలం అట్టగే నువ్వు చెప్పినట్టే. ఎవరే మల్లికార్జున గారు 2 ఎకరాల పొలం అల్లుడు గారు కట్టంగా ఇస్తున్నాడు. కాకపోతే ఒక షరతు, వానాకాలం ఆయన ఉంచుకుంటాడంటే యాసకాలం అల్లుడికి ఇస్తాడంట. పంపొచ్చు అంటే బాగా నిజప్పుడు మనం పంపొచ్చు. అట్టు పెట్టుకుంటారా? వానాకాలం పొలం వాళ్ళు ఉంచుకునే యాసకాలం మీకు ఇస్తున్నారు. మీరు యాసకాలం మీ ఇంటికి అట్టు పెట్టుకుని వానాకాలం పంపించండి. జరిగేదే ఉండాలి, జరుగుతాయి ఉండదు కనుక మీరు తీసుకుంటారు. పొలమాలో అవుతా అమ్మాయినా అబ్బాయి మీరు సరే ఒప్పుకున్నానండి. మీకే యాసకాలం ఇస్తానంట, వానకాలం ఆయన తీసుకుంటే ఒప్పుకున్నాండి. ఇగో అమ్మా తప్పు ఒడ్డు పడతాయి. సుఖ భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజ ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గ మధ్యలో గ్యాప్ బాలు చంద్రేలాంఛనం హిమహముగనం జలం సాగరం శుభేక్షపణం దారోచకుచారపదనం హేతురం ఇంద్రకుమదవాంధవ. ఆ వేణుకుమారుడికి జవదగ్ని మహామునికి మన చుంచవారం గ్రామంలో మన అమ్మవారు అంకమ్మ తల్లి దేవాలయం దగ్గర వివాహం జరుగుతుంది కనుక పెద్దలు పిల్లలు అందరూ కూడా వచ్చి అమ్మవారి వివాహాన్ని చూసి
మరీ మనం చేస్తున్నామండి. అందరూ కూడా చుట్టూ తిరిగి అందరూ పోసుకోండి. తర్వాత రెండో చోటు రావాలండి. రెండో చోటు నాచార్య గారు, కళ్యాణపు నాచార్య గారు. ఆ తర్వాత పోసేసి తర్వాత పెళ్లి కుమార్తె తల్లిదండ్రికి ఇవ్వండి. పెళ్లి కుమార్తె తల్లిదండ్రికి ఇవ్వండి. వచ్చేసారు రెడీగా. డబ్బు తెచ్చారండి. కారణం వస్తుంది. మంగళసూత్రం కట్టేటప్పుడు పేసి పెడతాడు. కుర్రోళ్ళు చూడండి, కుర్రోళ్ళు చూసన్నా ఇవ్వండి డబ్బు. చందవారి మహానుభావుడు కుర్రోళ్ళు చూసాను ఇవ్వండి డబ్బు. నువ్వు తెచ్చి జేబులో పెట్టుకున్నావా? ఉన్నట్లేదు. డబ్బు ఉందంటే కంగారు లేదు. వెళ్తాకే నీళ్లు పడుతుందండి. మీరందరూ వచ్చి ఆ 3 గంటలు చేస్తే కమిటీ వారు కళ్ళు తీసుకొస్తారు. బొట్టు మీద తయారు. ఈ 5 ఐటాలు జనవారి మీద పడాలి. ఆడవారి మీద, మగవారి మీద. పెళ్ళైన వారు పక్క వెళ్ళిపోతారు. పెళ్లి కాని వారు లోపలికి వచ్చుంటారు. అందరూ కూడా 8 గంటల కల్లా సిద్ధపడి రావాలి. ఆడపడుచులు 7 గంటలుగా రావాలి. ఈ ఐటమ్స్ చేయాలి కనుక రేపు శుభ కార్యక్రమం అందరూ కూడా గమనించి అందరూ కూడా కొద్దిగా పోసిపోయా. वशिष्ठांग्रेशे शोषवनिकाते भरद्वजे पट्टड्वाडे अखिल बांधव सलोज राम मुंद्रा पट्टो अम्मा పెళ్లి కుమార్తె పెట్టావుగా. పెళ్లి కుమార్తె పెట్టు. అది అక్షంతరాలు పట్టుకో. वशिष्ठांग्रेशे शोषवनिकाते भरद्वजे पट्टड्वाडे अखिल बांधव सरोज हिमत्कलित प्रभाकलित पारिजात लक्ष्मी सरस्वती त्रिमूर्ति कुंडमांगतः ओम नमो नारायणाय नमः ओम केशवाय नमः ओम ऋषिकेशाय नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षणाय नमः ओम सूर्याय नमः ओम चंद्राय नमः मुकई आज गड़न मोगिंदी ఏయమ్మా గడన మిగతా వాళ్ళందరూ కాగితాలు వేయండి. రావాలి రావాలి.
మేళాలు చెప్పాలి. కూర్చోండి బాబు, కూర్చోండి. ఆడవారి మీద పడద్దు, కూర్చోవాలి, నిశ్శబ్దం కూర్చోవాలి. చాలా టైం ఉన్నది. ఓర్పు కూర్చోవాలి. ఓర్పు సహనం మనకి ముఖ్యం. కొంచెం మగవాళ్ళు కొంచెం వెనకాలని బాబు, ఆడవారి మీద పడుకోమాకండి. పురాణ పురుషాది నారాయణ ఇవ రామచంద్రే జననే ప్రతిదం ప్రథమ మాదే సంవత్సరే భర్తవర్షే భర్తకండే ఏమంటే విశేషణే విశిష్ట కృష్ణ గోదావరి తుంగభద్ర అదే కులపవిత్రే గోత్రపవిత్రే తెల్లవారు కలిసేటువంటి మహత్తల్లి అదే అడుగు మావరమ్మ గడసూర మండలి పుట్టలో పుట్టిన భూలోకమాత కాంతిగల వేలుగా పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురు మొక్క చూడండి, పెళ్లి కొడుకు మొక్క చూడండి. న్యాయమే చెప్పుకోవాలి. ఆడపడుచు కూతురనే ఏడు అసలు పెళ్లి కొడుకు ఎగుతున్నాడా, కదులుతున్నాడా, అడుగుతున్నాడా, ఇడుగుతున్నా. పెళ్లి కూతురు చూడండి, అడుగుతుంది, ఇడుగుతుంది, ముందుకు పడుతుంది, వెనక్కి పడుతుంది. ఏమండి మగపిల్లలు వెనక నుంచండి, అది కూర్చోండి. అది దౌరుగా ఉంది కనుక నుంచోండి. పోనీ ఇతర ఆడపిల్ల మీద పడమాకండి. అయ్యా నాలుగవసారి రాజుంది. ధర్మారావు గారు భార్య గారు రావాలండి. ధర్మారావు గారు భార్య అదే అంత పిలుచుకో. అత్తయ్య బాబు మల్లికార్జునరావు గారు, మల్లికార్జునరావు గారు మీరు డబ్బు సిద్ధం చేసుకోవాలి. టైం దగ్గరికి వస్తుంది. మీరు పల్లీల భాష టైం దగ్గరికి వస్తుంది. మీరు లెక్కేసుకోవడానికి ఇద్దరు కూర్చున్నారు ఇక్కడ. आज पराशक्ति चंद्रवाणी महातल्ले महाकाली महारुद्र रेणुकमावरम मनसोर मन